స్వామి దేవాలయము గురుజుల గ్రామం నూతన దేవాలయం నిర్మాణంకు తీర్మానము 26/3/2026 గురుజుల గ్రామ పెద్దలు మరియు శ్రీ ఆంజనేయ స్వామి భక్తాదులు అందరూ కలిసి నూతన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంకు శ్రీ కొత్తూరు బస్సప్ప తండ్రి తలమారప్ప సర్వే నెంబరు ఇన్ని సెంట్ల స్థలంలో దాన విక్రయ అగ్రిమెంటు ద్వారా తీర్మానం చేయడం జరిగినది. నూతన గృహ నిర్మాణ స్థలము కొత్తూరు బస్సప్ప తండ్రి తలమారప్ప గురుజుల గ్రామము. అభయ ఆంజనేయ స్వామి నిర్మాణంకు గర్భగుడిని మే 12 రథోత్సవ కార్యక్రమం ఉన్నందున పూర్తి చేయాలని కమిటీ సభ్యులు తీర్మానించడం జరిగినది. ఆర్థిక అంశాలు వారి వారి ఆర్థిక స్థితిని బట్టి విరాళము ఇవ్వవలెను. కమిటీలో చర్చించిన విషయాలు బయట చెప్పకూడదు. కమిటీ యాజమాన్యం చెప్పినవి విని కార్యక్రమము దేవుని మీద ప్రేమ కలిగి కరసేవ కూడా చేయవలేను. కరసేవ అంటే చేతులు, మనకి కరములు ఎంతైనా మనం ఒళ్ళొంచి పని చేసుకుంటే ఏ పనిలోనైనా విజయం ఉంటుంది. గురుజుల గ్రామ ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన అంశము కాబట్టి గుడి అందరిది, దేవుడు అందరివాడు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి నూతన దేవాలయము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంకా ఏమన్నా ఫస్ట్ ఇప్పుడు క్వశ్చన్ జై శ్రీరామ్ అభయ ఆంజనేయ స్వామి నూతన దేవాలయం గురించి ఒక్కొక్కటి ఎందుకోసం మనము గుడి నిర్మించాలనుకుంటున్నాము. చిన్న పెద్దోడు కాబట్టి నువ్వు చెప్పు. అదే దేవాలయంలో చేసుకోవాలనుకున్నాము. అన్ని గొడవలు ఎక్కువైనాయి. ఇంటి మీదకి వచ్చి కొట్టి మాది అన్నందుకు మేము పక్కకు పోతున్నాము. మా గ్రామ ప్రజలందరూ నిర్ణయించుకొని పక్కకు గుడి కట్టుకోవాలనుకుంటున్నాము. గ్రామ ప్రజల అభిప్రాయమే. మా అభిప్రాయం చెప్పరు. దేవుడు కట్టించుకోవాలనుకున్నాడు. గుడిని ఏర్పాటవుతుంది. మనమెంతలో కట్టాలనుకున్నాడు. ఊర్లో గ్రామంలో సమస్య బాగుందంటే బురుజుల ఊరి గాలి భక్తి గానమై వినిపించిందే. ఆంజనేయ నామం హృదయంలో వెలుగై నిలిచిందే. గర్భగుడి కొత్తగా దేవుడికి సిద్ధం చేస్తున్నారు. జై హనుమంతుడా మా ఊరికి ఆశీర్వాదమిస్తున్నారు. ఆశలతో ఒక్కటై నిలిచిందే. ఒకే సంకల్పంతో గుండెలు కలిసిందే. రథోత్సవ వేళకు ఆలయం సిద్ధమవుతుండగా ఆంజనేయ స్వామి కృపతో అన్నీ జరుగుతుండగా గట్టిగా వినిపించే జై శ్రీరామ్ నాదం గాలిలో మారుమోగే భక్తుల ఆనందం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్వామి వారి సేవలో మునిగిపోయే సందర్భం. గర్భగుడి నిర్మాణం ప్రేమతో సాగుతోంది. ప్రతి ఇటుకలో భక్తి వెలుగుతుంది. చేతి చేతి కలిపి ప్రజలందరూ కడుతున్నారు. స్వామివారి ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. హనుమాన్ జయంతి లక్ష్యంగా ముందుకెళ్ళి కాలంతో పోటీగా పనులు చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ రోజు దగ్గర పడుతుండగా భక్తుల హృదయాల్లో ఆనందం నిండుతుంది. విరాళాల రూపంలో ప్రేమ వెల్లువల పారుతోంది. భక్తి భావంతో ప్రతి మనసు నిండుతోంది. దూర దూర నుంచి జనాలు చేరి స్వామి వారి సేవలో భాగమవుతున్నారు. తండోపతండాలుగా భక్తులు వచ్చి దేవుడి కృప కోసం చేతులు జోడించి తమ వంతు
వంతు సేవగా విరాళాలు ఇస్తూ ఆలయ నిర్మాణానికి బలం చేకూరుస్తున్నారు. రథోత్సవం రోజు వేడుకల సందడి, పూలతో అలంకరించిన రథం వెలుగు, స్వామివారు రథంపై వెలిగే తీరు, చూసే ప్రతి కంటికి పండుగైన వేళ భక్తుల నినాదాల ఆకాశాన్ని తాకగా గుండెల్లో ఎన్నేరానంబు తరంగాలు. ఈ క్షణం చూసిన వారికి అనిపిస్తుంది ఈ జన్మకు చాలు అనే సంతోషాలు. బురుజుల ఆంజనేయుడు కాపాడే దేవుడు, పిలిచిన వెంటనే పలుకే దయామయుడు, కష్టాలో తోడు నిలిచే మహాశక్తి, భక్తుల కోరికల తీర్చే కల్పవృక్షుడు. ఊరి ఏకతని విజయ రహస్యం. స్వామి వారి కృపతో వెలిసిన మహిమ, తరతరాలకు చెప్పే ఈ పవిత్ర గాథ. మనసుల్లో నిలిచే భక్తి కథ. ముగింపు కనశుల ఊరి గాలి భక్తి గానమై వినిపించిందే, ఆంజనేయ నామం హృదయంలో వెలుగై నిలిచిందే. గర్భగుడి కొత్తగా దేవుడికి సిద్ధం చేస్తున్నారు. జై హనుమంతుడా మా జీవితం ధన్యమైందే. జై శ్రీరామ్. జై పట్టుకోనా. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామి గుడికి విరాళము సల్లాపురం గోవిందరెడ్డి తండ్రి హనుమంతరెడ్డి 1,00,000 రూపాయలు విరాళం రాయడం జరిగినది. ధన్యవాదాలు. ధన్యవాదాలన్నయ్య. కోల్గార్ భాగ్యలక్ష్మి భర్త ఉరుకుందప్ప 1,00,001 రూపాయి విరాళం ఇస్తున్నారు. అంటే రథోత్సవ కార్యక్రమంలో మా నాయన సంకల్పం మేరకు మా నాయన పేరు బోర్డు మీద చేసుకోవాలనుకున్నాను. ఇది అనుకోకుండా వచ్చిన పరిస్థితి కాబట్టి నేను నా భర్త పేరు వేసుకొని గుడికి నిర్మాణం చేసుకున్నాను. కొత్తూరు రామాంజనేయులు తండ్రి పేరు నరసప్ప 20,001 రూపాయలు చెప్పినారు. దబ్బర ఎరుస్వామి కొండయ్య 50,000 రూపాయలని 1 రూపాయి 50,001 రూపాయని విరాళం ఇస్తున్నారు. నంబూరు మోహను నారాయణప్ప 10,000, జోహరాపురం మల్లంగి బాబు బొజ్జప్ప 10,000, కొత్తూరు తిప్పన్న అంజనేయ 10,000, చావడి జయమ్మ సుధాకర్ 10,000, లింగుట్ల హేమానంద చౌదరి నరసింహులు సిమెంట్ మొత్తం గుడికి అయ్యే సిమెంట్ ఇప్పిస్తానని ముందుకు వచ్చినారు. ఇది రాత్రి 3 లక్షల వరకు అమౌంట్ రాసుకున్నాము. మనం పంచాంగం అడగడం ఒక బంత్ అయితే మనము ఈ అగ్రిమెంట్ తెచ్చుకొని కూడా రాసి అందరూ ఇదే యూనిట్గా సంతకాలు పెట్టుకొని మనం కార్యక్రమం మనకి తక్కువ టైం ఉంది 45 రోజులు. అందులోపల మనం గర్భగుడి నిర్మించుకొని ప్రాణప్రతిష్ఠ చేసుకుంటే ఆ గుడిలో నుంటే మనకి అనుకోకుండా తేరు ఎలా వచ్చిందంటే నేను గొప్పగా చెప్పడం లేదు కానీ అందులో స్వామి ఉద్భవించి వస్తున్నాడు. మేము అనుకోకుండా ఇంటింటికి తిరిగిన ఉత్సవ విగ్రహమూర్తికి కూడా ఎట్లా డబ్బులు వచ్చినాయో ఆ విగ్రహం ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. అంతటితో ఆగిపోకుండా వెండి కిరీటం కూడా చేపించడానికి ముందుకు వచ్చినారు. దాతలు అయితే విపరీతంగా వస్తున్నారు. గ్రామం మరి దేవుడు ఆయన ఎత్తుకున్నాడు. మనదైతే కానే కాదు, ఇది మన బలం కానే కాదు, స్వామి బలం. ఆ నమ్మకంతోనే అడుగు ముందుకేస్తున్నాము. ఆయనే మనకి అన్నింట కాపాడుతున్నాడు. జై శ్రీరామ్. మొదటి ముందు నుండి 10,000 అని చెప్తానే ఉంది.